కావమ్మకు బొత్తిగా మతిస్థిమితం లేకుండా పోయింది. ఒసేయ్, నీకు రాను రాను బుద్ధి మందగించిపోతుంది. నువ్వు చేసే పిచ్చి పనులకు అంతూ పంతూ లేకుండా ఉంది. ఆ పెళ్ళైన వెధవతో నీకు షికార్లు ఏమిటి? ఇంతకాలం దరిద్రంతో ఆఘోరించావు. ఏ దేవుడు దయతలిచాడో మొత్తం మీద సిరి తన్నుకుంటూ కాళ్ళ దగ్గరికి వచ్చింది. దాన్ని తొలగదోసుకునేటట్టున్నావు. పగలనక మధ్యాహ్నమనక అర్ధరాత్రనక ఆ శేషగిరి వెధవతో తిరుగుతున్నావని తెలిస్తే ఆ అబ్బాయి విఠలరావు ఏమనుకుంటాడు? మళ్ళీ రేపే మనం ఈ ఇల్లు వదిలిపోవలసి వచ్చేటట్టుంది. మళ్ళీ నీ గతి అధోగతే. కొంపలట్టుకుని ఊరంబడి తిరగాల్సిందే. ఈసారి నీ మొహం చూసేవాళ్ళు ఎవరు ఉండరు. నిన్ను ఎవరు కొంపలోకి రానివ్వరు. ఎవరి కాపురం తీస్తావోనని. ఆ వెధవ శేషగిరిగాడు నిన్ను నాశనం చేయడానికి చూస్తున్నాడు. వాడు నిన్ను ఎలాగైనా వాడికి లొంగేటట్టు చేసుకుంటున్నాడు. నువ్వు ఒట్టి పిచ్చి ముద్దివి. నువ్వు వాడి ఎత్తులు గ్రహించలేకుండా ఉన్నావు అన్నది ఆయాసపడుతూ కావమ్మ. శేషగిరికి కావాల్సింది అదేనని నాకు తెలుసు. నువ్వేం వేరే చెప్పక్కర్లేదు అంటూ లేచి ఆవలించి ఒళ్ళు విరుచుకుంటూ, ఆపవమ్మా, నీ సోది ఊరికే. ఇందాకటి నుంచి చూస్తున్నాను. నాకు పగలల్లా ఇంట్లో నీకెదురుగుండా కూర్చోవాలంటే నా వల్ల కాదు. నేను శేషగిరితో ఎందుకు పెడుతున్నానో తెలుసా? నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అతను లేకుండా ఉండలేను. అంత పెద్ద హోటళ్లకు తీసుకువెడుతున్నాడంటే ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసా? ఎన్నడన్నా అలాంటి తిండి తిన్నానా? ఒక్క ఐస్ క్రీమ్ సొంత డబ్బెట్టి కొనుక్కు తినగలిగానా? నా సరదాలు అతను తీరుస్తున్నాడు. నాకు అతనితో తిరగకూడదని తెలిసినా నేను మాత్రం ఇంట్లో కూర్చోలేను. ఏం, ఇంట్లో ఎందుకు కూర్చోలేవు? ఏం తీపరం వచ్చింది? హోటళ్ళంబడి రోడ్లంబడి తిరిగితేనేనా తోచేది? నీకు లక్షణమైన మొగుడు దొరికితే, నీకు కొండ మీది కోతిని తీసుకురాగలవాడు దొరికితే ఆ ముచ్చు వెదవంపడబడి తిరుగుతావా? నేను చెబుతున్నాను, గుర్తించుకో. వాడి పెళ్ళం వచ్చిన తర్వాత అది మహా చెడ్డది. దాని నోరు ఆపటం కష్టం. ఇదివరకు నీకు శాస్తి జరిగిన బుద్ధి రాలా అంది. కావమ్మా, ఆపుతావా లేదా? నాకు నీరసం వస్తుంది అంది నీలిమ. నీకు నా మాటలు వింటుంటే నీరసమా? నువ్వు అవసరానికి ఎలా మాట్లాడతావో తెలియదనుకుంటావా? నీకు ఎక్కడా గతి లేకపోతే అప్పుడు నేను నీకు మంచిదన్నా. తుఫాన్ వస్తే ఓడ ఏ రేవునైనా పడుతుందిలే అంటూ నీలిమ చిన్నతనం, తన పెంపకం ఒక్కొక్కటే గుర్తు చేస్తూ శోకాలు మొదలెట్టింది. విఠలరావు వారం రోజుల్లో వస్తానన్నవాడు 15 రోజులైనా రాలేదు. పాపం కాలుబాధతో ఉండిపోయినాడు విఠలరావు. తొందరగా రమ్మని వైరిస్తే ఇద్దరు బొంబాయి పోయి రావాల్సి వచ్చింది. విఠలరావుకి ఇంకా కొంతకాలం ఉండవలసిన అవసరం కలిగింది. అందుకని నేను ఒక్కతినే వెడతాను అంది నీలిమ. ఒక్కతివి వెడితే నలుగురు నవ్వుతారు అంది కావమ్మ. అయితే నువ్వు కూడా రా అంది. ఇద్దరూ సికింద్రాబాద్ బొంబాయి ఎక్స్ప్రెస్లో బొంబాయి చేరారు. విక్టోరియా టెర్మినస్ స్టేషన్లో దిగగానే విఠలరావు గుమస్తా వాళ్ళిద్దరినీ విఠలరావు మైరన్ డ్రైవ్లో ఉన్న హోటల్కి డీలామర్కు తీసుకుపోయాడు. 4 రోజులున్న తర్వాత కావమ్మ వెళ్ళిపోదామని తొందర పెడుతుంటే విఠలరావు వాళ్ళని ఉండిపోమన్నాడు. నీలిమ కూడా ఉండటం అంతగా ఇష్టం పడకపోవటం చేత తిరిగి వచ్చేశారు హైదరాబాదుకు. మళ్ళీ శేషగిరి రాకపోకలు ప్రారంభమైనాయి. వాడి పెళ్ళం ఎక్కడుంది? నాకు కాస్త చెప్పు అంది కావమ్మ తీవ్రంగా. వాళ్ళమ్మకు సుస్థిగా ఉంటే చాకరీ చేస్తూ పుట్టింట్లో ఉంది అని చెప్పింది అంత తీవ్రంగాను. నీలిమ శేషగిరి రాగానే వెళ్ళిపోయింది మామూలుగా. బయట వర్షం జోరుగా పడుతుంది. సోఫాలో అతుక్కుని కూర్చున్న కావమ్మకు తలుపు కొట్టిన చప్పుడైతే వెళ్ళి తలుపు తీసి అవతల నిలబడి ఉన్న వ్యక్తిని చూసి రాయల్లే అయిపోయింది. నోట మాట రాలేదు. నాలుక పిడచకట్టుకుపోయినట్లయింది. విఠలరావు నవ్వుతూ, నేను ఇప్పుడు రావటం మీకు చాలా ఆశ్చర్యంగా ఉన్నట్టుంది అంటూ లోపలికి వచ్చాడు. వర్షానికి తడిసి కాస్త చలిగా ఫీల్ అవుతున్నట్టుంది అతని మొహం. కావమ్మకు నీలిమ ఏమని అడిగితే ఏం చెప్పాలా అని గుండెలు పీచుపీచుమంటున్నాయి. నీలిమేది కనబడదేం అని అడగనే అడిగాడు. ఇప్పుడే బయటికి వెళ్ళింది. ఇంతలో వాన పట్టుకుంది. ఎవరో స్నేహితురాలు వచ్చి డిన్నర్కు రమ్మంటే వెళ్ళింది. మీరు వచ్చే ముందు కాస్త ఓ ఉత్తరం ముక్క రాయకపోయారా? వచ్చే వేళకు ఇంటూ ఉండేది అన్నది. మీరు ఆశ్చర్యపోయేటట్టు చేయాలని రాయలేదు. ఒంట్లో కులాసాగా ఉందా? కాలు నొప్పి పూర్తిగా తగ్గిందా అని అడిగింది. బాగానే ఉంది అన్నాడు. నువ్వు ఇంత దూరభారం అప్పుడే ప్రయాణం చేయకుండా 4 రోజులు కదలకుండా ఉంటే బాగుండేది అని ఏదో ఆరోగ్యం సంగతి విచారిస్తున్నట్టు మాటల్లో పెట్టింది. ఆ కోటు అవి విప్పి కాసేపు విశ్రాంతి తీసుకో. నేను పోయి కాఫీ పట్టుకొస్తాను. నేను ఈ వేళప్పుడు కాఫీ టీ తాగనండి అన్నాడు. పోనీ భోజనం చేస్తావా?
భోజనం అది ఏమీ వద్దు కానీ నీలిమ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని అడిగాడు. నాకు తెలియదు, నాకు చెప్పిపోలేదు. నేను అనుకోవటం ఏదో హోటల్కు అని చెప్పినట్టు గుర్తు. ఇప్పుడు అందరూ ఇళ్లల్లో తిండి మానేశారు. హోటళ్లలోనే తాగి ఇంట్లో తింటే నవ్వుతారట, హోటల్లో తింటే గౌరవమట. మేమెప్పుడూ ఎరగం అంటూ ఏదో సోది మొదలెట్టింది. విఠలరావుకు మహా చికాగ్గా ఉంది. విషయం ఎలాగైనా సరే లాగాలని. నీలిమతో ఇంకా ఎవరెవరు వెళ్ళారు అని అడిగాడు. ఎవరో సింధి వాళ్ళ పిల్లలతో, వాళ్ళు అది చాలా కాలం నుంచి స్నేహితులు, చాలా మంచివాళ్ళు అంది. అలాగా అంటూ ఓ కుర్చీ లాక్కొని కూర్చుంటూ, వచ్చేటప్పటికి చాలా ఆలస్యం అవుతుందా అని అడిగాడు. ఈ కాలపు పిల్లల సంగతి ఏం చెప్పగలం? లెక్క ప్రకారం ఎక్కువ ఆలస్యం కాకూడదు. మరి మీరు చెప్పింది నిజమే అనుకోండి, కానీ నీలిమ 2 ఆట సినిమా అయిన తర్వాత కానీ రాదనుకుంటాను అన్నాడు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెడతావు అంది. నేను మా ఇంట్లోనే ఉంటాను. అవతల బజార్లో ఇంకో ఇల్లు ఉందిగా, నేను నీలిమ వచ్చేదాకా ఉంటానులేండి. ఆరి భగవంతుడా అని మనసులో అనుకుంటూ లోనకు వెళ్ళింది. ఈ పిల్ల పోతూ పోతూ ఎక్కడికి పోయేది చెప్పిపోతే ఎవరి చేతన్నా కబురు చేసో లేకపోతే తానే పోయో పిలుచుకు వచ్చేది. కానీ అలా చెప్పిపోలేదే, ఏం చేయటం? అసలు ఈ విఠలరావు ఇంతలో ఎలా వచ్చాడు అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళింది మంచినీళ్ళు తీసుకుని. అతను అక్కర్లేదంటూ, నేను నా స్నేహితుడి కోసం ఎదురు చూస్తున్నాను, అతను ఇప్పుడు రావాలి అన్నాడు. ఎవరొస్తే ఏం నాయనా, పని మనిషి వెళ్ళిపోయింది, పెద్దముండను, ఏం మర్యాదలు చేయగలను అంది. మీరేమీ చెయ్యక్కర్లేదు, మేమిద్దరము ఎక్కడికన్నా పోయి తింటాం. ఎవరో కాదు, మా శాస్త్రీయాలండి అన్నాడు. కావమ్మ శాస్త్రి పేరు విన్నది కానీ అతన్ని చూడలేదు. నీలిమ అతడు విఠలరావు ప్రాణ స్నేహితుడని చెప్పింది. పైగా బాగా పాడతాడని చెప్పింది. అతను పాడుతుంటే వినాలని కూడా ఉన్నది కావమ్మకు. కావమ్మ విఠలరావును శ్రద్ధగా చూడటం మొదలుపెట్టింది. అతను సుస్థి చేసిన మనిషిలాగా కనబడుతున్నాడు. దానికి తోడు మొహంలో ఆందోళన గ్రహించింది. బహుశా ఆ శేషగిరిగాడు నీలిమ తిరగటం గురించి విన్నాడేమో అని కూడా భయపడటం మొదలెట్టింది. అందుకనే ఆ వేళప్పుడు చెప్పా చేయకుండా వచ్చి ఉంటాడని తేల్చేసుకుంది. అయినా ఎవడైనా సరే దాన్ని నమ్మినవాడు ఉట్టి బెదవ. బహుశా అతను అది కనబడగానే ఏమీ అడగడేమోలే అనుకుంది కూడాను. ఇంతలో తలుపు చప్పుడవగానే ఆమెకు కాస్త ఉపశాంతి లభించినట్లు అనిపించింది. మీ స్నేహితుడు వచ్చాడల్లే ఉందే అని తలుపు తీయటానికి వెళ్ళింది ఆత్రంగా. శాస్త్రి వానలో తడిసి నీళ్లు కారుకుంటూ నిలబడి ఉంటే తలుపు తీసి లోపలికి వస్తూ, విఠలరావు ఉన్నాడా అని అడిగాడు కావమ్మను. ఉన్నారు, అరగంట అయింది. నేను నీలిమ తండ్రికి మేనత్తను అంటూ తనను పరిచయం చేసుకుంది ముసుగు సరిచేసుకుంటూ. తెలుసు, నాకు మీరెవరో నీలిమ చెప్పింది అన్నాడు శాస్త్రి. శాస్త్రి విఠలరావు దగ్గరకు వెళ్ళాడు. కులాసాగా ఉన్నావా? ప్రయాణంలో బాధపడలేదు కదా అని అడిగాడు. కులాసాగానే ప్రయాణం చేశాను, కానీ నా ఉత్తరం నీకు అందిందా? అందింది, కంగారు పడవలసింది ఏమీ లేదు. ఇప్పుడు ఎట్లా ఉంది? శాంతం తగ్గిపోయినట్టేనా అని అడిగాడు శాస్త్రి. బాగా కులాసాగా ఉంది, కానీ నాకు కాస్త విశ్రాంతి తీసుకోవాలని ఉంది. బహుశా ఊటీ వెళదామనుకుంటున్నాను. ఆ సంగతి నీలిమకు చెప్పిపోదామని, వస్తే తీసుకువెడదామని అన్నాడు. ఓ, అదే సంగతి. అప్పుడే వెంటనే పెళ్లి చేసుకుని హనీమూన్ ట్రిప్ అన్నమాట అన్నాడు శాస్త్రి. అలాగే అనుకో. కాసేపు ఊరుకుని విఠలరావే మళ్ళీ. నువ్వు నీలిమ సంగతి ఏమీ కనుక్కోవటం లేదన్నమాట. ఈ మధ్య పని ఎక్కువగా ఉండటం చేత రావటం లేదు. అయితే నీ పరిస్థితి ఎలా ఉంది? నేను ఓ మంచి మ్యూజిక్ స్కూల్ ప్రారంభించాలనుకుంటున్నాను. చాలా మంచిది శాస్త్రి, నీకు చాలా హాయిగా ఉంటుంది. నీ అభిమానం. నా అభిమానం ఏముంది ఇందులో? నీ కృషి తప్ప. నువ్వు పరిచయం చేయబట్టే నరసింహం గారు నాకు సహాయం చేశారు. శాస్త్రి, నిన్ను ఒకటి అడుగుతాను, చెబుతావా? అడుగు, చెబుతాను. నీలిమకి ఇక్కడ హాయిగా ఉందా? హాయి, అది నాకు ఎలా తెలుస్తుంది? బహుశా నేను నిన్ను ఇలా అడిగినందుకు వెర్రివాడుగా కట్టేసినట్టున్నావు. నాకు ఆడవాళ్ళని గురించి అంతగా తెలియదు, నువ్వు గ్రహించగలవు. నీలిమ మొన్న బొంబాయి వచ్చినప్పటి నుంచి ఒంటరిగా అర్ధరాత్రి బాల్కనీలో కూర్చుని ఏడవటం మొదలెట్టింది. ఏడవటమా? అయినా ఆడవాళ్ళు అప్పుడప్పుడు ఏడుస్తారులే అన్నాడు శాస్త్రి. నిజంగానా? అయితే నీలిమ కూడా అంతేనంటావా? నేను అడిగితే ఏమీ లేదండి, మళ్ళీ మళ్ళీ అడిగితే సముద్రపు గాలి మూలంగా తలనొప్పిగా ఉందంది. కానీ నాకు నమ్మబుద్ధి కాలేదు. ఇంకా నేనేం బుద్ధి లేని వాడిని అనుకున్నావా? నేను ఆమెను చూసినట్టుగా ఆమె నన్ను చూడటానికి ఇష్టపడటం లేదని గ్రహించాను. నేను ఆమెను సుఖపెట్టాలని అనుకున్నాను. నాకు అదే ధ్యాస.
ఆమె సుఖంగా ఉండటమే నాకు కావాలి. నేను నీలాంటి వాడిని కాదు. అంత మాత్రం చేత ఆమె అంటే కాదు, నాకు వీలైనంత వరకు చేస్తాను అని ఆగిపోయాడు. శాస్త్రి కాస్త కోపంగా, అందుకనేనా ఊరు నుంచి ఆదరాబాదరాగా పడొచ్చి రాత్రిపూట బోరును వానలో ఆమె కులాసాగా లేదనుకుంటూనే వచ్చావా? నువ్వు ఆమెకు కావలసిన వసతులు సమకూర్చావు, కావలసిన డబ్బు ఇస్తున్నావు. ఇంకా ఆమె సుఖపడలేకపోతే ఆమె కర్మ. దానికి నువ్వెందుకు ఇంత బాధపడటం? ఏమో నీ గోల దైవానికే తెలియాలి. కానీ నీలిమ అని ఏదో చెప్పబోయి ఆగి, నీకు నా సంగతులు చాలా విసుగ్గా ఉన్నాయి. నా తిప్పలు నేను పడతాను గాని ఇంకేదన్నా సంగతులు మాట్లాడుకుందాం అన్నాడు విఠలరావు. మళ్ళీ క్షణం సేపు అవగానే మళ్ళీ పాతపాటలోకే వచ్చాడు. నేను సుస్థిపడ్డ దగ్గర నుంచి ఆమె డల్గా ఉంది. నేను ఆమెకు ధైర్యం చెప్పి సంతోషంగా ఉండమని చెప్పాలి. నువ్వు ఊటీ వెళ్ళటం బాగానే ఉంది, మరి నేను వెళ్ళనా? సరే, రేపు కలుద్దాము. వానలో తడుస్తూ నీలిమని గురించి ఆలోచిస్తూ ఇంటివైపు నడుస్తున్నాడు శాస్త్రి. ఆ ఆలోచనలో శాస్త్రికి వాన బాధ అంతగా పట్టలేదు. నీలిమ విఠలరావును పెళ్లి చేసుకుని అతనితో ఊటీ వెడుతుందా అనుకుంటూ పోతుంటే ఎక్కడి నుంచి వస్తుందో సరస శాస్త్రిని చూసి, హలో శాస్త్రి అంటూ కేకేసింది. శాస్త్రి ఆగి, మీరెక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు. భద్రకాళి సినిమా చూసి వస్తున్నాను. వేష్, భలే సమాధానం. సరస గొనుక్కుంటూ అతనితో పాటు నడుస్తుంది. మధ్యలో, ఎప్పుడన్నా నువ్వు అలాంటి చెత్త విన్నావా? నీకు ప్రేమలో నమ్మకముందా అంటూ బాంబులాంటి ప్రశ్న అడిగింది. ఎటువంటి ప్రేమ అని నీళ్లు నములుతూ అడిగాడు. అన్ని రకాలు, ఏదైనా సరే. చాలా రకాలున్నాయి. కొందరికి విస్కీ అంటే ప్రేమ, మా అమ్మకు మా శుక్రుడంటే ప్రేమ అన్నాడు శాస్త్రి. మీ అమ్మకు శుక్రుడంటే ప్రేమ ఉండటంలో ఆశ్చర్యం లేదు. అది చాలా తెలివిగలది. నేను అడిగేది అది కాదు. నువ్వు సాధారణంగా చదివేది. ఆడది అవిటివాడితో ప్రణయం అయిపు లేకుండా అధోగతిలోకో అజ్ఞానికో పోవటంలాంటి రొటీన్ చెత్త అంటూ మెలమెలా మెరిసే కళ్ళతో తన పక్కనే ఉన్న శాస్త్రిని చూసి, నువ్వు ఎప్పుడన్నా ప్రేమలో పడ్డావా అని అడిగింది. ఇంతవరకు అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాను. అది ప్రేమ ఎట్టా అవుతుంది? నేను సీరియస్గా చెబుతున్నాను. నువ్వు ఇంతవరకు అలాంటి ఇరకాటంలో పడలేదనుకుంటాను. పోనీలండి. అది కాదోయ్, ఆ నీలిమ లేదు, ఇందాక కనపడింది. ఎక్కడా? అది వాడితో ఎప్పుడూ తోకల్లే తిరుగుతాడే, వాడు మంచివాడల్లే నాకు కనపడలేదు. పైగా పెళ్ళైన వాడట అంది అసహ్యంగా. శాస్త్రి నవ్వుతూ, నాకు తెలుసు, అయినా నాకు పూర్తిగా తెలియదు. ఈ మధ్య బాగా ఖర్చు పెడుతున్నాడు. ఏమైనా నాకు ఆడపిల్లని చూస్తే జాలేస్తుంది. నీలిమ, అదే, ఆ పిల్లమోహన్ చూస్తుంటే జాలేస్తుంది. ఇందాక వాడు చిత్తుగా తాగి తూలుతూ ఆమెతో నడుస్తుంటే ఆమె మొహంలో బాధ చూశాను. నాకు ఇదివరకు అలాంటి స్నేహితురాలు ఓ అమ్మాయి ఉండేది. ఎప్పుడూ సరదాగా తిరిగేది. ఎవరు వెంట పెడితే వాళ్ళతో సినిమాలకు, హోటళ్లకు, బార్లకు తిరుగుతూ ఉండేది. చివరకు ఓ విధవని ప్రేమించింది. వాడు 4 రోజులు తిప్పి వదిలేశాడు. రోడ్డున పడ్డది. చివరకు బలవంతంగా చచ్చింది. నీలిమ అలాంటి పని ఎన్నటికీ చేయదు. వాడు పోతే ఇంకొకడిని రెడీగా పెట్టుకుంటుంది. నీకు ఆ అమ్మాయి అంటే కోపమా? నాకేం ప్రత్యేకించి కోపం లేదు. ఆ అమ్మాయికి నిర్ణయమైన భర్త నా ప్రాణ స్నేహితుడు. అతన్ని గురించే నేను విచారిస్తున్నాను. ఇందులో నువ్వు బాధపడాల్సింది ఏమీ లేదు. ఆ అమ్మాయి చాలా అందగత్తే. తెలివితేటలు కలదిగానే కనిపించింది. అతను ఆ అమ్మాయి కోసం ఖర్చు పెట్టింది ఆ అమ్మాయి అందానికి సరిపోతుంది, నష్టం లేదు. శాస్త్రి, నువ్వు ఆడవాళ్ల విషయంలో చాలా కఠినంగా ఉంటున్నావు. వాళ్ళ పరిస్థితులు నువ్వు ఏమీ అర్థం చేసుకున్నట్టు లేదు. మీకున్న ఆలోచన తెలివి నాకు లేవు. నా పెంపకం అలాంటిది అన్నాడు. నీకు తెలివి లేకం? ఎందుకు ఆడదంటే నీకు మంట? సరే, ఆ విషయాలు వదిలేయి. నువ్వు నమ్మవు కానీ నా జీవితంలోనూ తమాషాలు జరిగినవి. నాకు కొంతకాలం కిందట ఒక అతను తగిలాడు. అంత అందంగా ఉన్నాడు. అతని మొహంలోకి చూశాను అంటుండగా, మీరు తొందరపడరే, నన్ను అసలు అతను పలకరిస్తేగా. ఇద్దరూ నవ్వుకున్నారు. ఏదో ఒక రోజున పరిగెత్తుకొస్తాడు చూడండి. సరస తల వంచుకుని విచారంగా, నాకు అలాంటి అదృష్టం లేదు శాస్త్రి. కనీసం ఆశ కూడా లేదు అంది. కావమ్మ కాస్త చప్పుడైనా లేచి కిటికీలోంచి ఆదుర్దాగా నీలిమ వస్తుందేమో అని చూస్తూనే ఉంది. అప్పటికి అలా ఓ 25 సార్లు చూసింది. విసుగు, కోపము ఆమెను చాలా నర్వస్ చేసినాయి. వాన తగ్గింది. బజారు ఎలక్ట్రికల్ దీపకాంతిలో తారు రోడ్డు తడితో తళతళా మెరుస్తుంది. విఠలరావు 10 గంటలప్పుడు బయటికి వెళ్ళి ఏదో కాస్త తినొచ్చి కాపలా కాస్తూ కూర్చుని ఉన్నాడు. దీనికి మంచి చివాట్లు తగలాలి, అప్పుడు కానీ రోగం కుదరదు అనుకుంటూ. అయినా దీని చివాట్లు వేసేవాళ్ళు ఎవరు?
ఎవరికి దడుస్తుందిలే అని మళ్ళీ నిరుత్సాహపడ్డది. రోడ్డంపడి ఏదో కారు వస్తున్న చప్పుడైతే కిటికీలోంచి చూసింది రోడ్డు వంక. కారు ఆగుతున్న చప్పుడైంది. ఒక్కసారి శ్వాస ఆగిపోయినట్టయింది. కారు ఆగింది. డ్రైవర్ దిగి తలుపు తెరిచి నిలబడ్డాడు. నీలిమ రోజు శేషగిరితో తిరుగుతూనే ఉంది ప్రతిరోజు. నీలిమ శేషగిరితో పాటు తలుపు తోసుకుని లోపలికి వచ్చింది. అక్కడే ఉన్న విఠలరావుని గమనించకుండా, నువ్వు లోపలకు రావద్దు, నాకు చాలా అలసటగా ఉంది, చెబుతుంటే నీకు కాదు అని ఇంట్లోకి తిరగగానే ఎదురుగుండా విఠలరావు కనబడ్డాడు. గొంతు ఎండిపోయింది. కాళ్ళు కదల్లేదు. కళ్ళు తేలేసి అతని వంక చూస్తూ నిలబడిపోయింది. భుజం మీద స్వెట్టరు నేల మీద పడిపోయింది. చివరకు వెకిలి నవ్వుతో, మీరేనా లేక దెయ్యమా అంది వణుకుతూ. దెయ్యం కాదు అన్నాడు విఠలరావు. గబుక్కున శేషగిరి వంక చూసింది. ఈ వేళప్పుడు నీలిమను క్షేమంగా ఇంటికి చేర్చినందుకు థ్యాంక్స్ అంటూ శేషగిరికి థ్యాంక్స్ చెప్పాడు. అదేమిటండి, ఆలస్యమైందని నేను భయపడుతుంటే గుడ్ నైట్ చెబుదామని లోపలికి వచ్చాను అంటూ నీలిమ గుడ్ నైట్ చెప్పాడు. గుడ్ నైట్ శేషు అంటూ అతను తలుపు అవతలకు దాటగానే బడాన్న తలుపేసి విఠలరావుతో, మీరు వస్తున్నట్టు నాకు ఎందుకు తెలియచేయలేదు అంది ముద్ద మాటలతో. విఠలరావు కింద పడున్న స్వెట్టరు ఆమె భుజం మీద వేశాడు. కావమ్మని నీ గదిలోకి పో అన్నట్టు ఆ తలుపు వేశాడు. నీలిమ, మీరు వస్తున్నట్టు నాకు ఎందుకు తెలియచేయలేదు అని మళ్ళీ ప్రశ్నించింది. వాడు నిన్ను కొంపకు చేర్చవలసిన అవసరం వచ్చిందా అని తిరిగి ప్రశ్నించాడు విఠలరావు. మీరు వస్తున్నారని తెలిస్తే నేను వెళ్లకుండా ఉండేదాన్ని అని అతని ప్రశ్న తప్పించింది. నేను అప్పటికప్పుడు అనుకుని లాస్ట్ మినిట్లో ప్లేన్ క్యాచ్ చేసి వచ్చి పడ్డాను. నువ్వు చాలా అలసిపోయినట్టున్నావు. నీలిమ కళ్ళు తుడుచుకుని ఫ్రెష్గా ఉండటానికి ప్రయత్నం చేసింది. మీరు ఇంతసేపు ఎందుకు మేలుకుని ఉన్నారు? మీ ఆరోగ్యం బాగుండలేదు కదా. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే బాగుండేది. మేము 3 ఏసెస్కి వెళ్ళాం. కోకోకోలా అని మోసం చేసి ఏదో తాగించాడు. నేను ఇంతకుముందు తాగి ఎరగను. ఏదో సరదాగా డ్యాన్సులు సినిమాలు చూడటం తప్ప నాకు అలవాటు లేదు. గొంతంతా మండిపోయింది. చాలాసేపు మాటలు రాలేదు. కళ్ళు మూసుకుపోయినాయి. ఇప్పుడే దారిలో వేడి పాలు తాగిన తర్వాత కాస్త మాట సరిగా వచ్చింది. నీ సంజాయిషి నాకు అవసరం లేదు. నేను నిన్ను చూడాలనుకున్నాను. అంత దూరం నుంచి వచ్చాను. సరిగ్గానే జరిగింది. నువ్వు వాడితో తిరగటం నాకు చాలా అసహ్యం అన్నాడు. శేషగిరితోనా? అతనితో నాకేం పని? నాకేం కాడు, ఊరికే పరిచయస్తుడు. నేను నీకేమైనా అవుతానా అని అడిగాడు. మీరా అంటూ కళ్ళు దించుకుని, మీకంటే నాకు ఎవరున్నారు? మిమ్మల్ని చూడగానే ఎంత సంతోషం కలిగిందో చెప్పలేను. రేపు అన్నీ చెబుతా గాని నువ్వు పోయి నిద్రపో. నువ్వు చాలా అలసిపోయినట్టు నీ మొహంలోనే కనబడుతుంది. మీరు కూడా పడుకోండి, పక్కేస్తాను. ఒంట్లో ఎలా ఉంది? బాగా ఉంది. నీ దగ్గరికి వచ్చేశానుగా అన్నాడు. పడుకుంటారా? లేదు, వెళ్ళిపోతాను. అయితే పొద్దున్నే తొందరగా రావాలి. ఇప్పుడు తెల్లారినట్టు లెక్కే అంటూ వెళ్ళిపోయాడు. విఠలరావు వెళ్ళగానే నీలిమ కావమ్మ దగ్గరికి వెళ్ళి, పెద్దదనే గౌరవం కానీ పెంచిందనే కృతజ్ఞత లేకుండా ఏం చెప్పావు ఆయనతో అని జబర్దస్తిగా అడిగింది. నేను అబద్ధమే చెప్పాను. నువ్వు ఆ సింధి వాళ్ళ పిల్లలతో ఎక్కడికో పార్టీకి వెళ్ళావని అంది. నీలిమకు నవ్వొచ్చింది. వాళ్ళని చూసే నెల్లాలైంది. మొత్తానికి తెలివిగానే చెప్పావు. నువ్వు ఆ ఒక్క శేషగిరితోనే ఉన్నావా అర్ధరాత్రి దాకా? ఒక్కతనే అతనితో ఒంటరిగానే ఉన్నాను. విఠలరావు నువ్వు చెప్పిన మాటలు నమ్మాడా? నేనేమీ చెప్పలేదు ఆయనకు. నన్ను చూశాడు, సంతోషంగా వెళ్ళిపోయాడు. ఒక రోజున మళ్ళీ తిరిగి రాకుండా వెళ్ళిపోతాడులే. ఇదిగో మళ్ళీ ధర్మపన్నాలు మొదలెట్టావు. ఇంతదాకా ఏవో ఆయనకి చెప్పుంటావులే. నేనేం చెప్పలేదు తల్లి. అతను వచ్చిన కాసేపటికి అతని స్నేహితుడు శాస్త్రి వచ్చాడు. ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. శాస్త్రి ఎవతిని చేసుకుంటాడో కానీ ఆ ఆడదాన్ని మాత్రం కాల్చుకు తింటాడు అంటూ బట్టలు మార్చుకోపోయింది. అతను ఎంతసేపు ఉన్నాడు అని అడిగింది. ఎవరు అతనంటే? శాస్త్రి. ఓ అరగంట ఉన్నాడు.